అరే సినిమాలో చూసినట్టు అనిపిస్తుంది కదా, ఈ నీళ్లు ఇట్లా తీస్తారు. ఫ్రెండ్స్ చాలాసేపు ఎంజాయ్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఎటు పోతున్నాం ఏం అర్థం అవుతలేదు. సేమ్ నెంబర్ అట అమ్మ నెట్ట ఖరాబ్ అయింది జోక్ ఖరాబ్ అని. ప్లేస్ కట్ చేసినాం. ఇంకా మా వాళ్ళంతా దిగిర్రీడ యూట్యూబ్లో వస్తారు వీళ్ళంతా. పెద్ద గంగ స్నానం చేయాలి. మీరు అంతా చిన్న మంది లేరు, అమ్మో మస్తు మంది ఉన్నారు. భయం పడుతుంది, నెత్తికర అవుతుంది నా అయ్య. గంగలో పోదాం ఇంకా మరి. లోపలికి వెళ్తున్నాం. నీకు కూడా వెళ్తున్నా, ఇంకా స్నానం చేద్దాం. పాపాలు పోతే గంగలో స్నానం చేస్తే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇంకో ఇక్కడ మన వాళ్ళంతా వెళ్తున్నారు. సూపర్గా ఉంటుంది, చూద్దాం. బండల పైన ఉన్నాను మొత్తం చూడండి ఎట్లా కనబడుతుందో గంగ. సూపర్గా ఉంది గంగ, హైలైట్ కదా. ఫస్ట్ టైం రావడం ఫ్రెండ్స్. ఇదంతా చుట్టుపక్కల చూస్తే మొత్తం గంగ ఉంది. వాటర్ ఎక్కువ లేదనుకున్నాను, బట్ వాటర్ కూడా వారుతుంది. ఇక్కడ చూడండి మీకు వాటర్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ వాటర్ ఎంత బాగుందో.
సూపర్ ఉంది గంగ ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మంచి మంచి చెట్లు మంచి అన్నీ సూపర్ కనబడుతున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి, వాటర్ ఇవన్నీ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా నవీన్ ఉన్నాడు. నవీన్ ఎక్కడున్నావా? ఒక్క నిమిషం గిట్రా ఒకసారి మనం ఈ గంగ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. అక్కడ కూర్చో ఒకసారి. ఇటు కనబడుతున్నావా? రైట్. మా ఫ్రెండ్ నవీన్ అండి. ఈ ఎన్నిసార్లు వచ్చినావు నవీన్ గంగకు? ఫస్ట్ టైం వచ్చినావా? ఈ నిజానే పాపాలు పోతాయా ఇంట్లో స్నానం చేస్తే అసలు గంగలో? అవునా? కానీ మంచిగా ఉంది కదా, సూపర్ ఉంది. కొండలు, చెట్లు. నువ్వు బైక్ మీద వచ్చినావు కదా, ఎంతసేపు పట్టిన టైం రావడానికి? within 45 minutes. ఓకే. I did come here. బట్ చాలా ఇష్టం వాటర్ అంటే, నాకు కూడా బాగా ఇష్టం. మీకు కూడా సూపర్ కదా, స్నానం చేయాలి. సూపర్. ఇక్కడ మామయ్య కూడా ఉన్నాడు. మామయ్య కూడా కొంచెం ముచ్చట పెట్టాలి 2 నిమిషాలు. సూపర్ ఉంది. మాట్లాడుతున్నా గంగ గురించి. అవి చెప్పండి కదా, మీకు తెలిసింది గంగ ఎక్కడ పుట్టిందని. గంగా త్రయంబకేశ్వర్లో పుట్టిందా? అందరూ ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని అంటారు కదా. మైల పోతుంది పాపాలు కదా. కానీ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మామయ్య. త్రయంబకేశ్వర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఊరు ఎటు దాటుతున్నావు మెల్లమెల్లగా? మెల్లగా దాటాలి, ఇంకా తప్పది. మొత్తం వింత అనుభవాలు ఇవి. అసలు వాటర్ చూస్తే ఎంత మజా అనిపిస్తుంది అంటే సూపర్. మీరు కూడా చూడండి ఒకసారి, ఎంత ఫ్లో ఉంది వాటర్ అనేది. ఇక్కడికి రావడానికి కొంచెం టైం అయితే పట్టింది ఫ్రెండ్స్, కానీ మస్తు ఉంది అబ్బా. ఇక్కడ చూసి ఎట్ట దాటుతుర్రు మా వాళ్ళు, మెల్లిగా దాటుతుర్రు అందరు. ఇది సూపర్ టుడే ఎక్స్పీరియన్స్, మస్తుంది కదా. ఇక్కడ ఏదో టెంపుల్ ఉందన్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి లోపల ఇక్కడ ఏమున్నది అనేది గంగ దాటి వస్తున్నాం. ఇక్కడ చూడాలి ఇంకేముంటుందో. ఇది ఆశ్రమం అన్నట్ట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి జోక్ అనేది ఒకటి చెప్తా. ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు డ్రైవర్ ఒక జోక్ వేసిండు అబ్బా. ఏంటంటే 2 సిమ్స్ అట ఒకే నెంబర్ పైన కావాలన్నట. ఒకటి ఇంట్లో, ఒకటి ఆయన దగ్గర. సేమ్ సిమ్, ఎయిర్టెల్ సిమ్ అంటే 2 నెంబర్లు కావాలన్నట. ఇజ్ ఇట్ పాసిబుల్? సూపర్ అంటే ఎక్సలెంట్, అసలు వండర్ఫుల్. తెలుసా జోక్? నవ్వి సగమైనాం. సమాధి అంటే సజీవన అంటే బ్రతుకుండగానే కదా, అట్లా అంటారా? మరి చూద్దాం ఒకసారి ఇక్కడ ఏంది అన్నది. ఇప్పటివరకు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా తినేకాడికి వెళ్ళాలా, ఎందుకంటే తినాలి, ఆకలి బాగా అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, చాలాసేపు ఎంజాయ్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.
సో ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది, సూపర్ అనిపించింది. అప్పుడప్పుడు రావాలనిపించింది కూడా ఇక్కడికి. సో వాటర్లో కొంచెం టైం స్పెండ్ చేయడం అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ వెరీ హ్యాపీ టుడే. సో మస్తు ఉంది, ఎంజాయ్ చేసినాం, సూపర్. సో తప్పకుండా మీరైతే చేయండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.